హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలకమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి ఆయన సమక్షంలోనే రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చేరిక సమయంలో రాహుల్ రేవంత్ కి స్పష్టమైన హామీ ఇచ్చారని, ఆ మేరకు ఆయనకు కీలక పదవి లభించవచ్చని వార్తలు వినిపించాయి. కానీ టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత కాంగ్రెస్ లో చేరి ఎన్నో నెలలు కావస్తున్నా ఇంతవరకు ఆయనకి ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీనికి తోడు ఉన్న ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి సాధారణ వ్యక్తిగా ఉంటున్నాడు. ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామా స్పీకర్కి అందకపోవడంతో ప్రస్తుతం సాంకేతికంగా ఆయన ఎమ్మెల్యేగానే ఉన్న అసెంబ్లీకి అడుగు పెట్టడం, ఎమ్మెల్యే హోదాని అనుభవించడం వంటి పనులకు రేవంత్ దూరంగానే ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన బస్సు యాత్రల్లో రేవంత్ పాల్గొని చేసిన ప్రసంగాలకు మంచి స్పందనే వచ్చింది. అయినా కాంగ్రెస్ మాత్రం ఆయనకు ఏ పదవి ఇవ్వలేదు. స్టార్ బ్యాట్స్మెన్ ని పెవిలియన్లో కూర్చోబెట్టి మ్యాచ్ గెలవాలంటే ఎలా అని రేవంత్ స్వయంగా చెప్పడం కూడా జరిగింది. ఇక కాంగ్రెస్ లో మొదటి నుంచి కూడా వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ, అలానే ఆ పార్టీకి నాయకులు కూడా ఎక్కువే. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఓ 10 మంది దాకా ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారంటే నమ్మాల్సిందే. ఇటువంటి వారిలో రేవంత్ కూడా ఒకరు. ఆ పార్టీలో చరిష్మా ఉన్న నాయకుడు కూడా అతనే. కానీ పార్టీ మాత్రం గుర్తించడం లేదు. అసలు సొంత జిల్లా నాయకులే రేవంత్ కి గౌరవం ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో రేవంత్ సొంత గూటికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబుతో ఈ విషయంపై చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాక రమణ, రావుల, నామా వంటి నాయకులతో సంప్రదింపులు కూడా పూర్తయినట్టు చెప్తున్నారు. ఓ 15 నుంచి 20 స్థానాలు తనకు అప్పచెప్తే గెలుపు బాధ్యత తీసుకుంటానని రేవంత్ బాబుకి చెప్పినట్టు టాక్. ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తు కుదిరితే డిప్యూటీ సీఎం సీటు అడగాలని టీడీపీ భావిస్తోందట. ఆ పదవికి రేవంత్ అర్హుడని కొందరు చెబుతున్నారు. ఈ మేరకు చర్చలు సఫలమైతే రేవంత్ టీడీపీ గూటికి చేరడం ఖాయమని టాక్. అయితే ఇవి ఎంతవరకు జరుగుతాయో చూడాలి. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాల విషయంలో త్వరలోనే స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి పొలిటికల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూడాలి అనుకుంటే మా టీఎఫ్సీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.